పాపం నిన్న కొద్ది 2 రోజుల క్రితం మాజీ ఎంపీ గోరంట మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద పోలీసులు కూడా ఫిర్యాదు సమాచారం ఉంది మేడం. అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. మా అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. ఎస్ అండి, దాని గురించేనే దాని గురించేనే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. పీపీలు ఏపీపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ 5 డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ, డాక్టర్స్ దగ్గర నుంచి వూండ్ సర్టిఫికేట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఈరోజు 100 రోజుల్లో కన్విక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ని కూడా మేము కొంచెం స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడుది? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి, మేము కూడా అంటే విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయబోతున్నారనేది కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు, ఇప్పుడు మేము పెట్టాం.
చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. పోలీసింగ్ అంటున్నారు, అయితే చాలా ప్రెజర్ వస్తుంది, అవసరమైనటువంటి మేరకు సిబ్బంది లేదు అని అంటున్నారు. ఎస్, నిజమేనండి. ఈ రోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొన్న మొత్తం ఫిజికల్ టెస్టులు అన్నీ కూడా అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6500 మంది బయటకు వస్తారు. సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి 20,000 మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలేదు. మళ్ళీ మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే 6500 కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్గా. అందుకే చెప్తున్నామండి, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితుడిని పట్టుకునే పరిస్థితి కూడా రావాలి. దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం. గత ప్రభుత్వంలో కొంత స్పెషల్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి బీఆర్లో ఉన్న ఆఫీసర్స్ కూడా చాలా మంది లాస్ట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ కూడా ఎవరు కూడా ఆ పెండింగ్ బకాయిలు ఉన్నాయి మేడం. చాలా లేదండి, వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. చాలా మందికి వీఆర్లో ఉన్న వాళ్ళకి హాఫ్ శాలరీ కొంతమేరకు ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు. ఈరోజు మీకు విషయం చెప్పాలంటే భారం అంతా మా మీద పడింది. ఈరోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారం అంతా మేము ఈరోజు పడాల్సి వస్తుంది. దానికి కూడా ఇప్పుడు లేనిది 200 కోట్ల రూపాయలు, 900 కోట్లు బకాయిలు ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా 950 కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక 200-250 కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేసాం. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. మీరు నమ్ముతారా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని 5 సంవత్సరాల్లో కూడా అలా మొండిగోడలతోనే ఉంది. మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి 200 కోట్లు, దగ్గర 247 కోట్లు అనుకోండి, 247 crores దానికి శాంక్షన్ అయింది. అది ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే, రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లేదు, ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి. అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ ల్యాబొరేటరీ, జస్ట్ లైక్ దట్. అటువంటి ల్యాబొరేటరీని 5 సంవత్సరాలు పొడగబెట్టేశారు, కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో. మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందిచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం. అప్పా లేదు, ఈరోజు గ్రేహౌండ్ సెంటర్ లేదు. గ్రేహౌండ్ సెంటర్కి దగ్గర 190 కోట్లు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడింది. అప్పాకి కూడా ఇందాకే మన డీసీపీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా గ్రేహౌండ్స్ దానికి, అదేవిధంగా అప్పాకి బెటాలియన్స్కి కూడా ఇమీడియట్గా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి, కన్స్ట్రక్షన్కి కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి మొన్ననే ల్యాండ్స్ అన్ని కూడా చూసి వచ్చారు ఈరోజు. అక్రమ కేసులని దేవుడి మీరే అన్నారు. అక్రమ కేసులు ఎట్టి పరిస్థితుల్లోని కోర్టులో కూడా నిలబడవు, మీకు తెలిసే విషయం. ఆ దిశగానే ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.